రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక బిఎల్ఏలతో పాటు పీఐసీ, డీసీసీబీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పీసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సహ కార్యకర్తలందరికీ ఇన్విటేషన్లను పంపించారు. అందరూ సమావేశానికి విధిగా హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 43,000 మంది బిఎల్ఏలు ఉన్నారు. ఇక వారితో పాటు నేతలు, కార్యకర్తలంతా కలిసి దాదాపు 1,00,000 మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేసిన అందరూ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బిఎల్ఏలతో పాటు పీఐసీఎస్, డీసీసీబీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పీసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సహ కార్యకర్తలందరికీ ఇన్విటేషన్లను పంపించారు. అందరూ సమావేశానికి విధిగా హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో దాదాపు 43,000 మంది బిఎల్ఏలు ఉన్నారు. ఇక వారితో పాటు నేతలు, కార్యకర్తలంతా కలిసి దాదాపు 1,00,000 మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? దాదాపు 1,00,000 మంది దాకా ఈ సభకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది రాజు? ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించనుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి
ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జీలు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఏఐసిసి నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరగబోతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్లే క్రియాశీలకంగా అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు కూడా సమామతం అయ్యేందుకు ఈ రోజు మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా బ్లాక్ లెవెల్ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో మినిమం 15 స్థానాలు గెలిచే ఒక లక్ష్యంతో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏఐసిసి నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వీళ్ళందరికీ అదే బ్లాక్ లెవెల్ కూడా వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలిచే ఒక లక్ష్యంగా ఖచ్చితంగా ఈ దిశానిర్దేశం చేసే విధంగా ఈ రోజు కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా చెందినటువంటి మంత్రులు అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో పాటు అదేవిధంగా ఎంపీటీసీలు అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్లు అదేవిధంగా అంటే పిఎస్సిఎస్ డైరెక్టర్లతో పాటు డిసిసిబి బ్యాంకు అదేవిధంగా ఈ చైర్మన్లతో పాటు ఇతర చైర్మన్లు అదేవిధంగా ముఖ్య నాయకులకు ఎంపీటీసీలకు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లకు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆహ్వానాలు అందడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల కల్లా ఎల్బీ స్టేడియం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మనకి. ముఖ్యంగా ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెంట్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా దిశానిర్దేశం అయితే చేయనుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా ఈ యొక్క దిశానిర్దేశం అనే కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు వస్తారని అంచనా వేస్తా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా వస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు 1,00,000 వరకు కూడా జనాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. నాయకులందరూ వస్తా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రత్యేకంగా కూర్చోవడానికి వాళ్ళకి ఇప్పటికే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సరిగ్గా 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. గెలిపే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే అడుగులు వేస్తా ఉంది. సో మనం చూడవచ్చు ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని బట్టి చూడవచ్చు మనము ఫోకస్ చేసింది లోక్సభ ఎన్నికల పైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టింది. గెలిపే లక్ష్యంగా కూడా వీళ్ళందరికీ కూడా నాయకులకు కానీ అదేవిధంగా ముఖ్య నాయకులతో పాటు ఈ బూత్ లెవెల్ కార్యకర్తలకు కూడా ఏజెంట్లకు కూడా ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వెన్నెల రాజు, ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉందంటారు? అయితే ప్రధానంగా ఈ మీటింగ్ లో ఆ వ్యూహాలపై పదును పెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వినలా. ఎందుకంటే మనం చూడొచ్చు గతంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరో 2 గ్యారంటీలు అతి త్వరలోనే కూడా అమలు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలపై కూడా ఇందులో సమాలోచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది, కాంగ్రెస్ పార్టీపై ఒక ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా మల్లికార్జున ఖర్గే తీసుకోనున్నారు. అదేవిధంగా ముఖ్యంగా నెక్స్ట్ అనుసరించాల్సిన వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఇతర పార్టీల కంటే భిన్నంగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 40 రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అవకాశం కూడా మనకైతే కనిపిస్తా ఉంది. దీంతో పాటు ముఖ్యంగా మెజారిటీ ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలవాలి అనే ఒక మెయిన్ మోటో తోటే ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొదటగా ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉండి పార్టీని గెలిపించారు కాబట్టి ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా వాళ్ళ దిశానిర్దేశం కూడా ఉంటుంది అని చెప్పి కూడా మనకు సమావేశం యొక్క ఎజెండా కూడా అర్థమవుతోంది. ముఖ్యంగా ఒకటే ఎజెండా లోక్సభ ఎన్నికలు, ఖచ్చితంగా అందులో అనుసరించవలసిన వ్యూహాలు, ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లకు ఏ విధమైన దిశానిర్దేశం చేయాలి అనే దానిపైన ఈ రోజు ఈ మీటింగ్ అయితే జరుగుతా ఉంది. దీనిపైనే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి అనే లక్ష్యంతో ఈ మీటింగ్ కూడా ఈ రోజు జరగబోతుందని చెప్పి కూడా మనకు అర్థమవుతోంది. వెన్నెల పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికలకి గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్తుంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యూహాల్ని ఎలా అధిగమించగలదంటారు?
ముఖ్యంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ గా ఉందో, గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు, ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సికింద్రాబాద్, ఈ 2 లోక్సభ స్థానాలతో పాటు మెదక్ జిల్లాలో ఈ 3 స్థానాల్లో కూడా ఖచ్చితంగా ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై కూడా ఖచ్చితంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నారో అక్కడ పార్టీని ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలి, అక్కడ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అవలంబించాలి అనే దానిపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించే దిశగా, అంటే దాదాపు 15 సీట్లు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ 15 సీట్లను గెలుచుకోవడానికి ఏ విధమైన వ్యూహాన్ని అవలంబించాలి, ఎక్కడెక్కడ పార్టీ వీక్ గా ఉంది, ఎక్కడెక్కడైతే మనకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే తక్కువ సీట్లు గెలుచుకున్నారో అక్కడ అంటే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రత్యేకంగా దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. వెనెల ఇంకా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే కాంగ్రెస్ పార్టీ సమ్మతమైంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఏదైతే గత ఎన్నికల్లో ఎలా అయితే ప్రభావం చూపిందో ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రేంజ్ లో ఆ స్థాయిలో చూపించే అవకాశం ఉందంటారా ప్రభావం? ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందో, సో ఆ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కూడా పేద ప్రజలకు కానీ, ఇతర అణగారిన వర్గాలకు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ, ఇట్లాంటి చాలా వర్గాలకు కానీ న్యాయం జరగలేదని చెప్పేసి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగిందో అందులో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా అదే విధమైనటువంటి అంటే విధానాన్ని అవలంబించాలని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, అదేవిధంగా రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి ఎంపీ సీట్ల ద్వారా వాళ్ళు రాష్ట్రానికి ఏం సాధించారో అనే దానిపై కూడా ఈసారి ఈ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి బీఆర్ఎస్ ప్రభావం కూడా అంతగా ఉండదు అని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. ఎందుకంటే 2 జాతీయ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది అని చెప్పి కూడా భావిస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు హవా ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉంది కాబట్టి దీన్ని బట్టి అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇంకా కూడా ఎక్కువగా సీట్లు సాధించేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ముందే ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టాలి, ఖచ్చితంగా అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే నిర్ణయించింది. వెన్నెల, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. ఇక దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రంలోని 17వ లోక్సభ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. వీఎల్ఏతో పాటు ఇక పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పీసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, మండల బ్లాక్ కమిటీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా కార్యకర్తలందరికీ ఇన్విటేషన్లను పంపించారు. ఇక అందరూ సమావేశానికి విధిగా హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో దాదాపు 43,000 మంది పీఎల్ఏలు ఉన్నారు. ఇక వారితో పాటు నేతలు, కార్యకర్తలంతా కలిసి దాదాపు 1,00,000 మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు
అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హరీష్ చెప్పండి. ఎల్బీ స్టేడియం వస్తారు. ఇక్కడ బిఎల్ఓలకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి కార్యాచరణ కావచ్చు, ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి దానిపైన కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి బిఎల్ఓలకు వాళ్ళకు ఆ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. అక్కడ దానికి సంబంధించి ఎట్లాంటి కార్యాచరణ సిద్ధం చేయాలి, ఎట్లా గత అసెంబ్లీలో ఏ విధమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన స్థానాలు అక్కడ ఇప్పుడు చేయవలసిన కార్యాచరణ ఏంటి, వీటన్నిటిపైన వాళ్ళకు శుభ్రంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 26 నుంచి కూడా శంఖారావం ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల శంఖారావం కూడా పూరిస్తున్న నేపథ్యం ఇంద్రవెల్లి ఏదైతే స్మారక స్థూపం వేదిక రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల శంఖారావాన్ని పూరుస్తారో అక్కడి నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అంటే పార్లమెంట్ ఏదైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ కూడా సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, మరోమారు అగ్రనేతలంతా కూడా వస్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది క్రియాశీలకంగా మీటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బూత్ లెవెల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుంది. ఈసారి ఇది అంటే అన్ని రాష్ట్రాల నుంచి నిర్వహిస్తున్న క్రమం కావచ్చు. ఈ రోజు మొట్టమొదటిసారిగా మొదటి రోజు తెలంగాణలో నిర్వహిస్తుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి, జనాల నాడి, ఓటర్ల నాడి వీటన్నిటిని కూడా ఈ పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా వాళ్ళకు పర్యవేక్షణ చేస్తారు. కాబట్టి వీళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇక మరి కాసేపట్లో ఈ సమావేశానికి సంబంధించి
ప్రారంభమైతే అవకాశం అయితే ఉంది. వెన్నెల. అయితే హరీష్, గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ హవా లేదు, అయితే కాస్త తగ్గింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం ఉందంటారా? గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, మేడ్చల్, చేవెళ్ల, రంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇబ్రహీంపట్నంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంతమేర స్తబ్దుగా, అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ మెజార్టీ గెలుచుకోగలిగింది. ఇక మిగతా ఆ నియోజకవర్గాల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించి కూడా గత 2-3 రోజులుగా కూడా ఏదైతే దీపాదాస్ మున్షి హైదరాబాద్ సంబంధించి నేతలతో నిన్న ముఖ్య నేతల ఆ సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించిన ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన హైదరాబాద్ సంబంధించి అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. మొన్న మొత్తంగా ఈ రంగారెడ్డి, చేవేల ఇట్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అక్కడ అనుసరించాల్సిన విధానాలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, గత అసెంబ్లీలో ఎంత పార్టీ బలహీనపడడానికి ప్రధానమైన కారణాలు ఏంటనే పైన కూడా ఆమె క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే అక్కడ ఎట్లాంటి కార్యాచరణ సిద్ధం చేయాలి, ఒకవేళ అక్కడ లోక్సభ సంబంధించి అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉంటే ఎక్కడ అభ్యర్థికి సంబంధించి బయట నుంచి తీసుకురావాలా, బయట నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలా, లేదంటే ఇప్పుడు ఏదైతే కొనసాగుతున్న వారిలో ఫిల్టరింగ్ చేసిన అభ్యర్థికి ఇవ్వాలా, అట్లా దానిపైన కావచ్చు, అక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడి ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడలేదని పైన కూడా పూర్తిగా ఆమె అడిగి తెలుసుకున్నారు, నేతలతో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే క్షేత్రస్థాయి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. ఇప్పటికే అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేందుకు ఇప్పటికే చేరికలు జరిగిపోతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలతో టచ్ లో ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, అలాగే ఇట్లాంటి నేతలు మొన్న ఏదైతే స్వామిగౌడ్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కావచ్చు, ఇంకా ముఖ్య నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళంతా కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని పరచడం పాటుగా ఇతర నేతల్ని ఆకర్షించి వాళ్ళకు టికెట్లు కేటాయించాలా, లేకుంటే బలమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అభ్యర్థిని కేటాయించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా అట్లాంటి నియోజకవర్గాల్లో ఈ బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ కన్వీనర్లకు సంబంధించి వాళ్లకు ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేశారు. వాటన్నిటిని కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. అక్కడ కార్యాచరణ కూడా రేపటి నుంచే మొదలవుతుంది. అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో గత బలహీనంగా పడడానికి కారణాలు పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాతనే ఇప్పుడు దిశానిర్దేశం కార్యక్రమం ఈ సమావేశం ద్వారా చేరున్న నేపథ్యం వాళ్ళకి ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తిగా ఆ స్టడీ చేసి ఆ మెటీరియల్ కూడా బిఎల్ఏలకు అందించడం జరిగింది. కాబట్టి అంటే 17 స్థానాల్లో ఖచ్చితంగా 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమం. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సమావేశం మొట్టమొదటిసారిగా ఖర్గే రాబోతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో గెలిచి అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ రోజు మొదటిసారిగా తెలంగాణలో జరుగుతుంది సమావేశం చెప్పవచ్చు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఎల్ఏలతో పాటు PACS, DCCB చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, PCC సభ్యులు, DCC అధ్యక్షులు, మండల బ్లాక్ కమిటీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా కార్యకర్తలందరికీ ఇన్విటేషన్లను పంపించారు. అందరూ సమావేశానికి విధిగా హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 43,000 మంది BLAలు ఉన్నారు. వారితో పాటు నేతలు, కార్యకర్తలంతా కలిసి దాదాపు 1,00,000 మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేరున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మొట్టమొదటిసారిగా బూత్ స్థాయి లెవెల్లో ఇంతమందితో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. మరి ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం ఉండే అవకాశం ఉందంటారా రాంబాబు? ఎస్ వెనెల, కాంగ్రెస్ పార్టీ అయితే బూత్ లెవెల్ ఏజెంట్లతో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ట్రైనింగ్ లాంటిది, అంటే వాళ్ళకి శిక్షణ లాంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్లతోని సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్లో ఉన్నటువంటి 43,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటుగా ఇక్కడికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, వివిధ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా మొత్తం కూడా 1,00,000 మంది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రానున్నటువంటి లోక్సభ స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాలు, ఆ 15 స్థానాలు గెలిచి ఇక కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే అధిష్టానానికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు ఏఐసీసీ వర్గాలు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్లతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఆ నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఇక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా దగ్గరుండి చూస్తున్నారు. ఇటు ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే 3 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఏజెంట్లు రానున్నటువంటి లోక్సభ స్థానంలో ఏ విధంగా వ్యవహరించాలి, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశారో ఇప్పుడు కూడా అదే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే వారి నేతలకు అందరికీ సూచించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాల తీర్మానం కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేసినటువంటి కింది స్థాయి కార్యకర్తలను కూడా ఇటు పెద్ద నాయకుల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాద కార్యక్రమాన్ని కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు అయితే ఇటు 17 లోక్సభ స్థానంలో ఇప్పటికే కూడా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి అంటే కసరత్తు ప్రారంభించింది. ఈ కసరత్తు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కూడా నేనంటే నేను అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఒక పోటీ అయితే ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారంలోకి వస్తుంటే రాలేదు, 18లో కూడా రాలేదు. 2023లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో గెలుపొందడంతో పాటు ఉత్సాహంగా ఉన్నది. మరొకవైపు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో అత్యధిక స్థానాలను దక్షిణాది నుండి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వాన జరిగేటువంటి ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికైతే ఇటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇటు బేగంపేట విమానాశ్రయానికి మరికొద్దిసేపట్లో రానున్నారు. అక్కడ నుండి నేరుగా ఇటు ఎల్బీ స్టేడియానికి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇప్పటికే ఇటు ఏఐసీసీ కార్యదర్శులు కూడా ఇక్కడే ఉన్నారు. దీపదాస్ మున్షి ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె కూడా ఇక్కడే ఉన్నది. మరోవైపు ఇటు మంత్రులు కూడా ఇటు బట్టి విక్రమార్క కానీ మిగతా మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ కాబోతా ఉన్నారు. వెన్నెల బీజేపీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రధానంగా ఫోకస్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా వెన్నెల, ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్
పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా ట్రయాంగులర్ సిరీస్ ఉంటుందని చెప్పేసి కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ పడతాయని చెప్పడం జరిగింది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ తో పాటుగా ఇటు బీజేపీ కూడా ట్రయాంగులర్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు 15 స్థానాలు గెలుచుకొని తీరుతాం, కేవలం అంటే 2 స్థానాలు మాత్రమే ఇటు వేరే పార్టీ అంటే ఒకటి లేదా 2 స్థానాలు మాత్రం వేరే పార్టీ గెలుస్తామని చెప్తా ఉన్నది. అది కూడా కష్టమే అని చెప్తా ఉన్నది. అంటే సుమారుగా 16కు 16 గెలవ అంటే 17కు 16 గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కానీ అంతిమంగా ఆ నాయకులకైతే దిశానిర్దేశం చేస్తూ ఉన్నది. 15 స్థానాలను గెలిచి కేంద్ర అధినాయకత్వానికి అయితే ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నది. ఆ సోనియా గాంధీని అదే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకి ఈ 15 స్థానాలు గెలిచి అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే దిశగా తెలంగాణ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 15 స్థానాలు గెలవాలని చెప్పేసి ఆ విధంగా కార్యకర్తలు అయితే దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వెనెల అయితే రాంబాబు, కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల కొద్దిగా హవా తగ్గుతుంది. అయితే ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ప్రభావం చూపించలేకపోతే మరి ఈసారి ఆ స్థానాల్లో ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? దానికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నారంటారా? మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ లేకపోతే హైదరాబాద్ పార్లమెంట్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మెజారిటీగా ఇక్కడ స్థానాలకు అసలు సిటీ అవుట్స్కట్స్ వరకు ఉన్నటువంటి ఇవన్నిటి కూడా సిటీ లోపల ఉన్నటువంటి ఈ ఏరియాలో ఒక్క స్థానం కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలహీనంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యన టఫ్ ఫైట్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా ట్రయాంగులర్ ఫైట్ జరిగినా కానీ ఇక్కడ మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందడంతో ఇటు సెటిలర్స్ ఓట్లు కానీ లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదని చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా ఇటు సెటిలర్లు వివిధ ఉద్యోగస్తులు కూడా ఓటేయనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి అధికారంలోకి రాకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఎలా అన్నటువంటి భయభ్రాంతుల్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అందుకొరకే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే వాళ్ళు మాకు ఓటేయలేదు కాబట్టి ఈసారి తప్పకుండా అధికారంలో రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఓటు మనకి తప్పకుండా బదిలీ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టేందుకు ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క ఇప్పటికే వివిధ కార్పొరేటర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా బలంగా పుంజుకుంటుంది. అదేవిధంగా ఇటు ఈ యొక్క 3 పార్లమెంటు పరిధులు అంటే చేవెళ్లతో కలిపి 4, అదేవిధంగా నిజామాబాద్ మెదక్ వీటిపైన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి మొత్తంగా ఇక్కడ 15 స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఆ వైపుగా ఇటు కింది స్థాయి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ అధికార పార్టీలోకి చేరేందుకైతే ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు. వెండిరా మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే అధికార పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా చేరుకులుంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ ఉంది. దాదాపు ఎమ్మెల్యేలు కూడా మా చేతుల్లోనే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే వ్యాఖ్యానిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ గనక నేతలు వెళ్తే గనక ఈ చేరికల నేపథ్యంలో మరి వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకి ఎంపీ స్థానాలు కేటాయించే అవకాశం ఉందంటారా? అంటే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పి భావిస్తున్నది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారుగా 75 స్థానాలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. కానీ 64 స్థానాలు దాని మిత్రపక్షమైనటువంటి సిపిఐతో కలిపి 65 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే 39 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ గెలిచినా కానీ బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి వాళ్ళు కూడా మెజారిటీగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే కొంత చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు కూడా 30 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి చీఫ్ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఒకవేళ మా పార్టీ నుండి ప్రభుత్వం అంటే కూలిపోతుంది అన్నటువంటి ఒక విమర్శల నేపథ్యంలో
ఈ యొక్క ముఖ్యమంత్రి స్పందించడం జరిగింది. ఇటు ఒకవేళ మా పార్టీ నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఖాళీ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పేసి ఇటు ప్రతిస్పందన కూడా ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి నేతలకు కూడా ఇటు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సునీల్ కన్గోల్ టీం గతంలో ఎవరైతే గెలిపే లక్ష్యంగా అంటే గెలిచేటువంటి అవకాశం ఉందో గెలిచే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ దిశగా వెళ్ళి సక్సెస్ కూడా కావడం జరిగింది. సునీల్ కన్గోల్ టీంలో కూడా ఆ టీం పనిచేసినటువంటి సందర్భంలో కూడా ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు చేసినప్పుడు కూడా ఎవరెవరు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీ నేతలపైన కూడా సర్వే చేసినట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పి సునీల్ కన్గోలు గతంలో సూచన చేసిన నేపథ్యంలో ఇటు ఏఐసిసి కానీ పిసిసి కానీ రంగంలో దిగి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వడంతో పాటుగా విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఇటు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క 17 స్థానాల్లో కూడా ఎవరైతే గెలుస్తారో గెలవడానికి అవకాశం ఉంటుందో వాళ్ళ యొక్క సామాజిక వర్గం కానీ ఆర్థిక స్థితిగతి కానీ లేకపోతే ఆ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కానీ వాటన్నింటినీ కూడా పరిశీలనకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టికెట్లు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. వెన్నెల. థ్యాంక్ యూ రాంబాబు.